తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తుల కోసం పూర్తిగా ఉచితంగా ఏర్పాటు చేయబడిన బిల్డింగ్ ఇది. ఇక్కడ లాకర్ ఫ్రీగా ఇస్తారు, ఫ్రీగా ఫుడ్ పెడతారు, ఓకే. అండ్ ఫ్రీగా ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. అంటే శ్రీవారి దర్శనానికి కోసం మనకు టోకెన్లు ఇస్తారు. 12 సంవత్సరాల పిల్లలకు ఎటువంటి టోకెన్లు టికెట్లు అవసరం లేదు, ఓకే. ఆధార్ కార్డు ప్రూఫ్లు మాత్రం అందరివి తీసుకెళ్ళడం మంచిది, ఓకే. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ జస్ట్ 5 మినిట్లో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్కి అపోజిషన్ లైన్లో రోడ్డు పక్కనే ఈ బిల్డింగ్ ఉంటుంది. మాధవం బిల్డింగ్ కానీ శ్రీనివాసం బిల్డింగ్ కానీ రెండిట్లో ఏ పేరు చెప్పినా ఇదే బిల్డింగ్, ఎందుకంటే ఇందులోనే 2 బిల్డింగ్లు ఉంటాయి. ఇది బస్ స్టాండ్కి 5 మినిట్ దూరంలోనే ఉంటుంది. బస్ స్టాండ్లో వచ్చిన వాళ్ళకి, ట్రావెల్ బస్సులలో వచ్చిన వారికి బస్ స్టాండ్ ఏరియాలో దిగితే ఈ బిల్డింగ్ చాలా మంచిది. మనకి 24 అవర్స్ సెక్యూరిటీతో పాటు 24 అవర్స్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఇందులో లాకర్ తీసుకోకపోయినా పర్వాలేదు, గ్రూప్గా వచ్చిన వాళ్ళు లగేజ్ దగ్గర ఒకరు కాపలాగా ఉంచి మిగతా వాళ్ళంతా ఫ్రెష్ అప్ అయ్యేస్తే సరిపోతుంది. ఇది బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉంటుంది. రైల్వేలో వచ్చిన వారికి రైల్వే స్టేషన్ దగ్గర మరొక బిల్డింగ్ ఉంది, దాని పేరు గోవిందం కాంప్లెక్స్, ఓకే. విష్ణు నివాసం కాంప్లెక్స్, సారీ. ఈ విష్ణు నివాసం కాంప్లెక్స్ రైల్వే స్టేషన్కి దగ్గర ఉంటుంది. అందులో కూడా ఇలాంటి ఫెసిలిటీ ఉంటుంది. 24 గంటలు ఓపెన్ ఉంటుంది, ఫ్రీ ఫుడ్ ఉంటుంది, ఫ్రీగా లాకర్ ఇస్తారు, ఓకే. ఇది ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్కి అపోజిషన్లో ఆ బ్రిడ్జ్ ఇంకో బ్రిడ్జ్ ఉంది కదా, దాని కింద ఉన్నది బస్ స్టాండ్. అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ రావడానికి 5 మినిట్స్ టైం పడుతుంది. చిన్న చిన్న లగేజ్ ఉన్నవాళ్ళు మెల్లిగా వచ్చేయచ్చు. చిన్న పిల్లలు ఉండి పెద్ద పెద్ద లగేజ్ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆటో తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ పెద్ద రోడ్ ఉంది, క్రాస్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.